యేసు ప్రభు నా కొరకు పొందిన శ్రమల ముందు నేను పొందే శ్రమలు నథింగ్. టు సఫర్ ఫర్ క్రైస్ట్ అనేవాడు నిజమైన క్రైస్తవుడండి. యేసు ప్రభు ద్వారా నాకు ఏ లాభం వస్తా అని అనుకునేవాడు విశ్వాసి కాదు. ఆటంకాలు చెప్పొద్దు, ఉద్యోగం ఉందని చెప్పొద్దు, టైం లేదని చెప్పొద్దు. ఏ పనైనా దేవుని కొరకు పూనుకున్నప్పుడు ఆటంకం వస్తుంది. కానీ ఆటంకం విషయం దేవునితో చెప్పుకుంటే, దేవుని సందులో ప్రార్థిస్తే ఆ ఆటంకాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఇంటి వారి నుంచి, స్వజనుల నుంచి, అన్యజనుల నుంచి, కపట సహోదరుల ద్వారా ఎన్ని సమస్యలు వచ్చాయి, కానీ ఆగలేదండి ఆయన సేవ. మనుషులను చూడలేదు ఆయన. నా తండ్రి చిత్తం, నా దేవుడు నన్ను కోరుకున్నాడు. ఒక ఉద్దేశంతో నన్ను దమస్కు రోడ్లో ప్రభు రక్షించుకున్నాడు. అర్ధాంతరంగా సముద్రంలో చావటానికి కాదు, అర్ధాంతరంగా అన్యుల చేతుల్లో నలిగిపోవడానికి, నాశనం అయిపోవడానికి కాదు. నన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. అధికారుల హృదయాలు ఎలా మారుస్తాడో చూడండి. అధికారులను మార్చగలిగిన వాడు మన ప్రభు. హల్లెలూయా చెప్పండి. నిన్ను ఇంటర్వ్యూ చేసే వారి హృదయాలను మార్చగలిగిన వాడు. నో చెప్పిన వారు నీకు ఎస్ చెప్పేటట్టు చేయగలిగిన వాడు ఆయన. నీ జీవితంలో ఏది జరిగినా, ఏ కీడు జరిగినా అది దేవుడు మేలుగా మారుస్తాడు. దేవుని నిమిత్తం ఏమైనా పోగొట్టుకున్నావా? ఏడవకు, రెండంతలు ఇస్తా. దేవుని నిమిత్తమై ఏది పోయినా, నీ టైం కానీ, నీ హెల్త్ కానీ, నీ అవకాశాలు కానీ, నీ డబ్బు కానీ, నీ వస్తువులు కానీ, ఏది పోయినా దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాడు. ఇంకోలా దేవుడు ఇప్పిస్తాడు మొత్తం వారికి. మన పిల్లల మీద మనమంతా జాలి కలిగి ఉంటే పరలోకపు తండ్రి మన మీద జాలి కలిగిన వారిగా లేడా? మన బిడ్డల ప్రతి అవసరతలు మన కడుపు కొట్టుకొని వాళ్ళని చూస్తుంటే మన దేవుడు తన ప్రాణం ఇచ్చిన వాడు మన అవసరతలన్నీ తీర్చలేడా? తీర్చలేనంత లేమిలో ఉన్నాడు ఆయన. ఆయన ఎంతమందికి ఇచ్చినా సారీ అయిపోయినాయి అనే మాట ఆయన దగ్గర లేదు. తరగని ధననిధి కలిగిన ప్రభు మనల్ని దీవించడానికే సిద్ధం. నీకెవరు ఇష్టం లేదో ఈరోజు ఒక్కసారి ఆలోచించేయండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి వాళ్ళని ప్రేమించడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి వాళ్ళకి యేసుని గురించి చెప్పండి. వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. మీ బాస్ కానీ, మీ అధికారులు కానీ, మీ కొలీగ్స్ కానీ, ఎవరైనా సరే, డోంట్ హేట్ దెమ్, డోంట్ కర్స్ దెమ్, డోంట్ అవాయిడ్ దెమ్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అలాంటి వ్యక్తిని నీ జీవితంలో ఎంటర్ చేశాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడా మారే అవకాశం లేదు, ఎవరు వాళ్ళకి చెప్పే అవకాశం లేదు. కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాడు.